రియాలిటీ ఇన్ యూకే. ప్రెజెంట్ అసలు యూకే లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మారడం అంత ఈజీ కాదు. ఇక్కడ రియాలిటీ మనం ప్రెజెంట్ 2024 గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ పార్ట్ టైం జాబ్స్. చాలా మంది వినే ఉంటారు యూకే లో పార్ట్ టైం జాబ్స్ ఇబ్బందిగా ఉన్నాయని. ఎస్, అది నిజమే. ఎందుకంటే రీసెంట్ గా రెసిషన్ వచ్చింది, కానీ కొంచెం ఓపిక పట్టి వెతికితే దొరుకుతున్నాయి. పేషెన్స్ అయితే కావాలి. ఇంకా అకామిడేషన్ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ వస్తున్నారు. ఎందుకంటే 2012 నుంచి 2020 వరకు యూకే పోస్ట్ స్టడీ వర్క్ వీసా ని తీసేసింది. 2020 తర్వాత ఎప్పుడైతే PSW ని ఓపెన్ చేశారో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యూకేకి రావడం చాలా ఎక్కువ. లాస్ట్ ఇయర్ 2023 లోనే దగ్గర 6 లక్షల మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చారు. దీని వల్ల అకామిడేషన్ దొరకడం చాలా కష్టంగా ఉంది. దొరికిన రెంట్స్ 40,000 50,000 నెలకు పే చేయాలి. ఆఫ్టర్ స్టడీస్ జాబ్స్ కోసం చెప్పాలి అంటే చాలా కన్సిడరేషన్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, వీటితో పాటు ఎక్స్పీరియన్స్. ఇన్ని కన్సిడరేషన్ తో పాటు కొంచెం మేనేజర్ లెవెల్ పోస్ట్ కి వచ్చేసరికి కొంచెం పాలిటిక్స్ అయితే ఉంటాయి. వీటన్నిటిని దాటి జాబ్స్ చేస్తున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. సో వాళ్ళే మనకి ఇంకా హోప్. సరే, మరి సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టేస్తే ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.